ఓం నమః శివాయ. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్. శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఓ శంభో, ఓ పశుపతి. ఈ శ్లోకంలో ఆచార్యులు ఒక అద్భుతాన్ని, మనకి అద్భుతమైన ప్రార్థనను, అద్భుతమైన సృష్టి రహస్యాన్ని చక్కగా బోధిస్తున్నారు. పరమేశ్వరుణ్ణి రక్షించమని, అది నీ కర్తవ్యమని భగవంతుణ్ణే నిర్ణయించి చెప్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకం అర్థం కావాలి అంటే మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి. క్రితం శ్లోకంలో విచారణ అనే పదంతో ఆపేశారు. విచారణ చేసుకోవాలి, ఆ విషయాన్ని ముక్తికాంతను అనుభవించాలి అంటే కొంత ఆధ్యాత్మిక విచారణ ఉండాలి అనేది చెప్పారు. అటువంటి ఆ సృష్టి రహస్యాన్ని ఈ శ్లోకంలో మనం ముందుగా కొన్ని విషయాలు చర్చించుకొని విచారణ చేసుకొని శ్లోకం అర్థం తెలుసుకోవాలి. మనలో చాలామంది ఈ సృష్టి అనేది ఎందుకు జరిగింది, అసలు ఎలా జరిగింది, నిజానికి ఇలాగా అసలు ప్రశ్న వేస్తూ ఉంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు సృష్టించారు, నిజానికి ఇందులో చాలా ప్రశ్నలు మనకు వస్తాయి. సాధనలో ఉన్న వాళ్ళకి, విచారణలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. ఇవి నిజానికి చాలా లోతైన విషయం. ఈ ప్రశ్నలకు సమాధానాలు కొన్ని రకాలుగా కొంతమంది చెప్తూ ఉంటారు. కొందరు ఒకలా అర్థం చేసుకుంటారు, ఇంకొంతమంది ఇంకోలా అర్థం చేసుకుంటారు. వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి ఏదైతే స్వభావంతో పనిచేస్తుందో ఆ స్వభావాన్ని బట్టి వాళ్ళు సృష్టి అని అనుకుంటున్నారు. స్వభావంతో ఉన్న సృష్టి అని కొంతమంది అంటారు, ఇంకొంతమంది ఈ కాలమే అలా నిర్ణయించింది అని అంటూ ఉంటారు. ఇంకా కొందరు ఏమేమో జరిగిపోతూ ఉంటాయి అంతే అని తేల్చేస్తూ చెప్తూ ఉంటారు. ఏం చెప్పినప్పటికీ, ఎవరు చెప్పినప్పటికీ సరైన సమాధానం అనేది దొరకడమే లేదు. ఇది అందరి అనుభవంలో ఉంది. అందుకే మనకి ఉపనిషత్తులు చాలా చక్కగా అందించాయి ఈ సృష్టి రహస్యాన్ని. పరమేశ్వరు నుంచే ఈ సృష్టి వచ్చింది అని సమాధానం ఎన్నెన్నో రకాలుగా చెప్పి ఉపనిషత్తులు మనకి చూపించినాయి. ప్రస్థానత్రయమంతా ఈ సృష్టి గురించి అద్భుతంగా బోధించింది. సృష్టి ఎలా వచ్చింది అనే దాని గురించి. అయితే ఎవరు ఏది చెప్పినప్పటికీ పరమేశ్వరుని నుంచి వచ్చింది ఈ సృష్టి అనేది మాత్రం ఉదాహరణలతో సహా చూపించి మరీ మనకు అందించారు. సరే, ఇలా చెబితే కొంతవరకు కొంతమందికి ఉపనిషత్తులు చెప్పినాయి కదా అని వీలుగా ఉంటుందేమో, అనుభవానికి అందాలి కదా. ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా అసలు పరమేశ్వరుడు ఎందుకు సృష్టి చేస్తున్నాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎన్నో ప్రశ్నలు వేసుకుంటారు, ఎన్నో సమాధానాలు చెప్పుకుంటారు, కానీ మనకి అసలు రహస్యం తెలియాలి. ఎందుకు సృష్టి పరమేశ్వరుడు చేస్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానంగా వేదవ్యాస మహర్షి బ్రహ్మసూత్రాల్లో చెప్పారు. ఈ సృష్టి వలన ప్రయోజనం ఉండి సృష్టికర్తే ఆ ప్రయోజనాన్ని అనుభవించవలసి ఉంది. అంటే ఏదో అవసరం ఉంది, ప్రయోజనాన్ని పొందాలి అని గనక పరమేశ్వరుడు సృష్టి చేస్తే ఆ సృష్టికర్తకు ఏ రకమైన కోరికలు లేవు, ఆయన పరిపూర్ణుడు, ఆయన ఆప్తకాముడు. మరి భగవంతుని గురించి, పరమేశ్వరుని గురించి ఇలా చూపించారు కదా, మరి అది ఇది ఎలా కుదురుతుంది? ఆయన ప్రయోజనం కోసం సృష్టి చేశాడు అనే విషయం ఎలా పొసగుతుంది రెండిటికి? ఆయన ఆప్తకాముడు కదా, మరి అలాంటప్పుడు ఇది ఎట్లా కుదురుతుంది? ఆయనకేం ప్రయోజనం లేదు, ఆయన పరిపూర్ణుడు.
ఆయన కోరుకోవలసిందంటూ ఏమీ లేదు అని ఒకవైపు చెబుతూ మరలా ఆ సృష్టి ప్రయోజనం ఆయనే అనుభవించవలసింది అంటే అసలు కుదరటం లేదు. ఈ రెంటికి విరోధం వచ్చేస్తుంది. ఈ సృష్టి ద్వారా ప్రయోజనం సృష్టికర్తకు చేరడానికి వీలు లేదు. అంతే కదా. పోనీ ప్రయోజనం లేకుండా సృష్టి చేస్తున్నాడా అంటే అది సహజంగా పిచ్చివాని పని వలె ఉంటుంది కదా. పిచ్చివాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. వాడి పనులు ఎవరికి పెద్దంత ఉపయోగంగా అనిపించవు, ఎవరికి ప్రయోజనం ఏమీ ఉండదు. అదే తెలివిగల వాళ్ళు చేస్తే, తెలివిగల వాళ్ళు చేసే పనికి కొద్దో గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక ప్రయోజనం అందుతుంది. ఇదేంటి మరి ఎలా అర్థం చేసుకోవాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదా, అలా ఉంది. ప్రయోజనాన్ని అంగీకరిద్దామా అంటే పరమేశ్వరుడు ఆప్తకాముడు అనడానికి వీలు లేకుండా పోతుంది. ప్రయోజనం లేకుండానే చేస్తున్నాడు అంటే ఆయన ఉన్మత్త ప్రవృత్తి ఇది అని చెప్పుకోవలసి ఉంటుంది. అసలు ఏమీ ప్రయోజనం దొరకడం లేదు కాబట్టి ఈ సృష్టిని పరమేశ్వరుడిని కలపకూడదు అనే నిశ్చయం చేశారు. బాగా అర్థం చేసుకుంటూ వినగలగాలి. ఈ రెండింటినీ కలపకూడదు అనే కొత్త వాదన ఒకటి బయటికి తీసుకొచ్చారు ఆచార్యులు. దానికి వ్యాస మహర్షి స్పష్టంగా చెప్పారు, ఈ సృష్టిని గురించి లోతులకు వెళ్ళి ఆలోచించకూడదు. ఎందుకు? సృష్టికర్త పరమేశ్వరుడే అని శాస్త్రంలో ఉంది. ఎందుకు, ఏమిటి, ఎలాగా అనే ప్రశ్నలు గట్టిగా వేసుకోకూడదు. లోకవత్, లోకంలో కొంతమంది అధికారంలో ఉన్నవాళ్ళు లేదా రాజులు అనేటటువంటి వాళ్ళు ఏ ప్రయోజనం లేకుండానే ఒక క్రీడ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలుసు. అలాగే పరమేశ్వరుడు కూడా లీలామాత్రంగా సృష్టి చేస్తున్నాడు. అలాగే పరమేశ్వరుని లీల ఇది, ఆయన క్రీడ ఇది అని చెప్పుకుంటే సుఖంగా ఉంటుంది. ఎక్కువ లోతులకు వెళ్ళి దాని గురించి ఆలోచించే బదులు ఇది అసలు విషయం. ఉపనిషత్తులు చెప్పినా, వ్యాస మహర్షి చెప్పినా, బ్రహ్మసూత్రాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా, ప్రస్థానత్రయమంతా కలిసి చెప్పినా ఇది సుఖంగా ఉంది. మనలాంటి వాళ్ళకి ఈ సృష్టి చాలా విశేషంగా సామర్థ్యంగా కనిపిస్తుంది. కానీ పరమేశ్వరుని దృష్టిలో చూసినప్పుడు పెద్దగా విలువ లేదు. ఆయనకి ఇది చిన్న విషయం. ఇలాంటి సృష్టిలను ఎన్నిటినో చేయగల సమర్థుడు ఆయన. ఆయన ముందు ఇది చాలా చిన్న విషయం కదా. మనకిది పెద్దది కావచ్చు, కానీ ఆయనకు చాలా చిన్నది. ఇంత చిన్న విషయం ఇది కాబట్టి ఇందులో ప్రయోజనం అన్నది వెతకటానికి ఏమీ లేదు. ప్రయోజనం లేకపోయినా పనులు చేయడం కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రయోజనం లేకపోవడం ఏమిటి? ఆటలాడుకోవటంలో ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది కదా, సంతోషంగా చేసుకుంటూ పోతారు కదా. ఈ ఎంటర్టైన్మెంట్ అనే ప్రయోజనం ఉంటుంది కదా అని గనక అనుకుంటే అలాంటి ప్రయోజనం పరమేశ్వరుడికి ఏమీ లేదు. అయితే సృష్టి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుణ్ణి తీసుకురావాలే తప్ప సృష్టి యొక్క ప్రయోజనాన్ని చూసుకునేటప్పుడు పరమేశ్వరుణ్ణి తేకూడదు, జీవుణ్ణి తీసుకొచ్చి పెట్టాలి. సృష్టి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే పరమేశ్వరుని తీసుకురావాలి. సృష్టి యొక్క ప్రయోజనాన్ని చూసుకోవాలి అంటే జీవుణ్ణి తీసుకురావాలి. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి యొక్క ప్రయోజనం అప్పుడు తెలుస్తుంది. జీవుడు అంటేనే అజ్ఞానంతో తన చైతన్య శక్తి మొత్తం కూడా మూసుకున్నటువంటి వాడు, అడ్డు పెట్టుకున్నవాడు. తన అజ్ఞానం వలన పరమేశ్వరుని నుండి తనను తాను వేరు చేసుకుంటున్నాడు. అజ్ఞానం కారణం. అట్లాగా తనను తాను వేరు చేసుకుంటున్నవాడు అని కదా అర్థం చేసుకోవాల్సింది మనం. అజ్ఞానమే కారణమని కదా. తన యొక్క వాస్తవ స్వరూపం మర్చిపోయాడు. అందువలన పరిపూర్ణత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు. అంటే ఈ జీవుడు కూడా పరమేశ్వరునితో సమానంగా ఉన్నటువంటి వాడే అనే క్రితం శ్లోకంలో మనకు చెప్పారు. కానీ మర్చిపోయాడు, వాస్తవ స్వరూపాన్ని విస్మరించాడు. కాబట్టి పరిపూర్ణత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు.
అప్పుడు తనకి కొన్ని ఉన్నాయని కొన్ని లేవని భావించడం మొదలుపెట్టాడు ఈ జీవుడు. ఏవైతే లేవనుకున్నాడో వాటిని కోరుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కోరుకోవడం మొదలైందో దానిని పొందడం కోసం కర్మలు చేయడం మొదలుపెట్టాడు. ఆ కర్మలలో మంచి చెడు రెండు ఉన్నాయి. ఆ రెండు ఉండటం వలన ఆ ఫలితాలు కావాలి కదా, కర్మ చేశాడు కదా, మరి ఆ ఫలితాలను అనుభవించవలసిన గతిని తనకు తాను ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క అజ్ఞానం వలన, తన యొక్క కామనల వలన, తన యొక్క కర్మల వలన ఫలితాలను అనుభవించవలసిన అవసరాన్ని తానే ఏర్పరచుకున్నాడు. ఈ జీవుడు ఒక్కడు కాదు, ఎంతమంది ఇలా ఉన్నారో లెక్కలేదు. ఇంతమంది చేసుకున్నటువంటి కర్మలను అంతమంది కూడా వేరువేరుగా ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. వేరువేరు సమయాలు, వేరువేరు ఫలితాలు అనుభవించటంలో వాళ్ళ కర్మల్ని బట్టి ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు. ఈ కర్మల ఫలితాలను అనుభవించడంలో ఒక జీవుడికి వేరువేరే ఉన్నాయి, కొన్ని సమానంగా ఉన్నాయి. ఇలా రకరకాలుగా అనుభవించే కర్మల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని జీవుడు అజ్ఞానంతో, కామంతో కర్మలతోటి చేసినందువలన ఫలితాలను అందించవలసిన బాధ్యత పరమేశ్వరుడికి ఉంది కదా. మరి ఈ జీవుడు చేసుకున్నటువంటి కామ్య కర్మల వల్ల అజ్ఞానంతో ఉన్నాడు, కోరికలతో ఉన్నాడు, కర్మలు చేసుకున్నాడు. ఫలితాలను అనుభవించాలి అంటే ఎవరి కర్మల ఫలితాలను వాళ్ళకు అందించాలి కదా. ఆ అందించవలసిన బాధ్యత ఎవరికి ఉంది అంటే పరమేశ్వరునికే ఉంది. కాబట్టి పరమేశ్వరునికి ఏ ప్రయోజనం లేకపోయినా సరే లీలా మాత్రంగా తాను సర్వశక్తిమంతుడు అనేది సత్యం, సర్వశక్తిమంతుడు, అందుకనే లీలామాత్రంగా ఈ సృష్టిని చేశాడు అని ఇలా చెప్పుకోవడం, సృష్టిని చేశాడు లీలామాత్రంగా, ఆయన క్రీడ ఇది అని చెప్పుకోవడం తప్ప మరొక సమాధానం అంటూ ఏదీ లేదు. మరి ఇలా ఆలోచిస్తే సృష్టి అనేది, ఆ సృష్టి అనే మూలం అవిద్యలో మునిగి ఉంది కదా. సృష్టి అనేది అవిద్యకు మూలం కదా. క్రమంగా ఈ సృష్టి అనేది మహావృక్షంగా కనిపిస్తోంది. ఎందుకు? అజ్ఞానం కూడా అంత ప్రబలిపోయింది కదా. అందుకని మహావృక్షంగా కనిపిస్తోంది అనేదే వాస్తవం. ఈ అవిద్యను వదిలిపెడితే జీవుడికి సృష్టి అనే అవసరమే ఉండదు. అసలు జీవుడేమీ సృష్టికి కారణం అవడం లేదు, కానీ సృష్టిలో భాగమైపోయాడు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆచార్యులు ఈ శ్లోకంలో ఒక కొత్త ఆవిష్కరణ చేస్తున్నారు. నీవు ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నావు అని అంటున్నారు కదా. నువ్వు అసలు ఎందుకు క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం, నీవు ఎందుకు సృష్టి చేస్తున్నావు అంటే ఇది నీకు ఒక ఆట, ఒక క్రీడగా సృష్టి చేస్తున్నావు. సృష్టి చెయ్యడం అన్నది చిన్న పిల్లవాడు ఆటలాడుకున్నంత సులభం నీకు. ఈ విశాల ప్రపంచంలో నేను, నాలాంటి జీవులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఏ స్థాయిలో ఉన్నారు అంటే క్రీడా మృగాస్తే జనాః, ఈ జనమంతా కూడా ఆడుకునే వారిలో, ఆటలో ఉపయోగించే క్రీడా మృగాల వంటి వాళ్ళు. ఈ జనమంతా, ఈ సృష్టి అంతా నీ ఆటలో మృగాల వంటి వాళ్ళు. అప్పుడు క్రీడా మృగాలు ఏ రకంగా ఆడినా, ఏ రకంగా కదిలినా ఆడించే వ్యక్తికి సంతోషాన్ని కలిగిస్తాయి కదా. యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్. అట్లయితే నా చేత ఏ కర్మ చేసినా నేను నీకు ప్రీతిని కలిగించే విధంగా ఉండాలి. ఆడుకునే వాళ్లకు క్రీడా మృగం అనేది ఆనందం కలిగించినట్లుగా ఒక ఆటలాగా ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన నీకు ఈ సృష్టిలో భాగంగా శరీరాన్ని ధరించిన నేను ఏం చేసినా నీకు సంతోషమే కలగాలి. అందువల్ల శంభో స్వస్య కుతూహలస్య కరణం, శంభో ప్రాణులకు సుఖాన్ని మాత్రమే కలిగించేటటువంటి ఓ పరమేశ్వర, నీవు సృష్టి ఎందుకు చేశావు? నీ కుతూహలాన్ని పూర్తి చేసుకోవడం కోసం సృష్టి చేశావు. కాబట్టి
ఈ శరీరంతో ఏ కర్మ చేసినా ఈ సృష్టిలో భాగమే. మరి నీకప్పుడు మచ్చేష్టితం నిశ్చితం, అది నీ క్రియ మాత్రమే, నా క్రియ కాదు, నీ క్రీడ. తస్మాన్ మామక రక్షణం పశుపతే, అందువల్ల నన్ను రక్షించడం అనేది ఓ పశుపతే నీవే చెయ్యాలి. నా రక్షణ నీ బాధ్యత. ఎంత చక్కగా ఆచార్యులు చక్కగా చెప్తున్నారో చూడండి. ఈ శ్లోకం ఒక అద్భుతం. ఈ సృష్టిలో నీ సృష్టి, ఈ సృష్టి అంటే ఇది నీదే. నీ సృష్టిలో శరీరాలు ఉన్నాయి. ఆ శరీరం నేను ధరించాను నీ ఆటలో భాగంగా. ధరించి అనేక రకాల క్రియలను చేస్తున్నాను. కాబట్టి ఆ క్రియలు కూడా నీ సృష్టిలో భాగాలే. నీ క్రీడా మృగ వినోదంలో ఇది కూడా ఒక భాగమే కదా. అప్పుడు నేను ఏ కర్మ చేసినా నీకు ప్రీతికరంగా ఉంటుంది కదా. అప్పుడు నువ్వు నన్ను రక్షించి తీరాల్సిందే అనే ప్రార్థన చేస్తున్నారు. నేను ఏ కర్మ చేసినా నీవు సంతోషంగానే స్వీకరించాలి. ఎందుకంటే పెంపుడు జంతువుల యజమాని ఉంటాడు. ఆయన జంతువుల్ని ఆడిస్తూ అలాగే సంతోషపెడతాడు కదా. ఆయన కుతూహలం అది అనే నివేదన ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇలా అయితే ఇక జీవుడు చేసిన కర్మలకు ఏ ఫలితాన్ని ఇవ్వనక్కర్లేదు. అలా ఇవ్వనక్కర్లేదు అనుకుంటే మనం చేసే ఈ అవిద్య కర్మ ఫల ఉపభోగార్థం సృష్టి అనే మాట రావడానికే వీల్లేదు. ఇప్పుడు ఇలా గనక మాట్లాడితే ముందు చెప్పుకున్న మనకి ఇంట్రడక్షన్ అంతా ఉంది కదా, అదంతా బెసికిపోతుంది. ఇది రాసింది జగద్గురు శంకరాచార్యులు. ఒక సత్యమైనటువంటి విషయాన్ని అందరికీ అందించడానికే ఈ స్తోత్రాన్ని పరమేశ్వరుని ముందు ఈ స్తోత్రం ప్రార్థనా రూపంలో అందించారు. ఇందులో ప్రధాన అంశం ఏంటి అంటే, నేను అవిద్యతో ఉన్నాను, కామాలతో ఉన్నాను, కర్మలను చేసుకుంటున్నాను. ఈ ఫలితాలను అనుభవించడానికే ఈ సృష్టి అనేది వచ్చింది అని గమనించాను. ఈ గమనించిన దానిలో అవిద్య పోవాలి అనేది స్పష్టం. నేను ఈ కర్మలకు కర్తను అనుకుంటే నన్ను ఈ ఫలితానికి భోక్తగా కూడా మార్చేస్తుంది. నేనే చేశాను అంటే నేనే అనుభవించాలి కదా. అంటే కర్తను నేను కాబట్టి భోక్తగా నేనే అనుభవించాలి కదా. ఈ ఫలభోగం నేను అనుభవించడానికి పరమేశ్వరుని చేరకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే, పరమేశ్వరుడు ఈ సృష్టికి కర్తను అనుకోవడం లేదు ఆయన. అందుకనే ఈ ఫలితం ఆయనకి చేరడం లేదు. ఆయన కర్త అనుకోవట్లేదు, అందుకనే ఈ ఫలితం ఆయనకు అందటం లేదు. నేను కర్తని అనుకుంటున్నాను, అందుకనే ఆ ఫలితం నేను అనుభవించవలసి వస్తుంది. నేనే చేశాను అని అంటున్నాను, అందుకే ఆయన కర్మఫలం చేరటం లేదు, నన్ను ఈ కర్మఫలం వదలడం లేదు. ఇప్పుడు గనక కర్తను నేను కాదు అనేది కనుక స్పష్టంగా తెలుసుకుంటే ఈ తత్వజ్ఞానంతో అజ్ఞానమంతా తొలగిపోతుంది. దాంతోపాటు ఈ కర్తృత్వం వదిలిపోతుంది. కర్తను కాదు అనే భావం స్థిరపడింది అంటే ఇక అజ్ఞానం మటుమాయమైపోతుంది. జ్ఞాన అనుభవానికి మార్గం తెరతీసినట్లుగా గోచరిస్తూ ఉంటుంది. ఓ పరమేశ్వర, ఈ సృష్టి నీకేమీ ప్రయోజనం లేదు కదా. మానవులు కానీ దేవతలు కానీ మహర్షులు కానీ ఎంత గొప్ప మానవులైనా సరే ఎవ్వరూ కనీసం ఆలోచన కానీ చేయలేనటువంటి ఈ ప్రపంచాన్ని నీవు లీలా మాత్రంగా నీ క్రీడ కోసం, ఒక ఆట కోసం సృష్టించినట్లు సృష్టించేస్తూ ఉన్నావు కదా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. నీకే ప్రయోజనం లేదు, నీకేం కష్టం లేదు, నీ పరిపూర్ణత్వానికేమీ తక్కువ కాదు, నీ సర్వశక్తికేమీ లోటు రాదు. అందుకని నీ ఆట నువ్వు ఇలా సృష్టి చేస్తున్నావు. క్రీడా మృగాస్తే జనాహ, ఆ సృష్టిలో నేను కూడా ఉన్నాను కదా. మరి నాతో పాటు అనేక మంది కూడా ఉన్నారు కదా. యత్కర్మ చరితం మయా చ భవతః. అప్పుడు నేనేం చేసినా సరే నీకు ప్రీతినే కలిగించాలి తప్ప నీకు కోపాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ప్రీత్యై భవత్యేవ తత్.
నీకు ప్రీతిని కలిగించి తీరాలి. శంభో స్వస్య కుతూహలస్య కరణం, నేను చేసిన పనులకు నేను కర్తను కాను. ఎందుకు అంటావా? ఈ క్రియలు సృష్టిలో భాగంగా ఉన్నాయి. ఆ సృష్టి నీ యొక్క ఆధీనంలో ఉంది. నీ కుతూహలం కోసం నువ్వు చేసే క్రియలలో నా క్రియలు కలిసి ఉన్నాయే తప్ప నా అంటూ నా క్రియలనేవి లేనే లేవు, ఏమీ లేవు. ఇది నిశ్చితమైనటువంటిది. ఇంతే. ఇలా కాకుండా మరొక విధానం లేనే లేదు అని తేల్చి చెప్తున్నారు. ఈ సృష్టి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనే ఇలాంటి తేనె తుట్టెకు సమాధానం, ఖచ్చితమైన సమాధానం ఇదే. అందువలన పశువులను పాశ విముక్తుల్ని చేసే ఓ పరమేశ్వర, తస్మాన్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవాత్వయా. అందువల్ల పశువులను పాశ విముక్తులను చేసేటటువంటి వాడివి నువ్వు. నేను కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టాను కాబట్టి నాకు ఈ సంసార ఫల భారాన్ని నీవే తగ్గించి తీరాలి. అందుకు నీ అనుగ్రహం తప్పదు. నన్ను రక్షించడం అనేది కూడా నీ కర్తవ్యమే అనే విషయాన్ని ఆచార్యులు ప్రార్థనా రూపంలో మనకు అందిస్తూ ఉన్నారు. భగవంతుని ఎలా ప్రార్థించాలి అనేది చక్కగా బోధించారు. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం, క్రీడామృగాస్తే జనాః, యత్కర్మాచరితం మయా చ భవతః, ప్రీత్యై భవత్యేవ తత్. శంభో స్వస్య కుతూహలస్య కరణం మత్తే స్థితం నిశ్చితం, తస్మాన్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఓం నమః శివాయ.